వచ్చారయ్యా ఇద్దరు టీం లీడర్లు. భయ్యా భయ్యా ఏంటి ఇవన్నీ కాదు, ఇటు పక్కన ఎలాగైనా సత్యాన్ని నేను పడేయాలి, దానికి ఏదన్నా మార్గం చెప్పు. ఈ పొట్టేసుకుని బట్టేసుకుని వస్తే ఎలా పడతారయ్యా? ఆ. బాడీలో స్టైల్ ఉండాలి, స్టైల్ ఏదో ఉండాలి. ఒక్క నిమిషం ఆగు. పోయేలా ఉన్నా బాబా బాబా అచ్చం రజనీకాంత్ గారి లాగా వాయించానా? వెళ్ళిపోమంటే అందరూ వెళ్ళిపోతారు, అది వాయించొద్దు ప్లీజ్. నేను నీకు చచ్చినా పడను, ఎందుకంటే డీలో నీ 5 రూపాయలు చూశాను. బేబీ నువ్వు నా 5 రూపాయలు చూసావు, కానీ నాకు 6వ రూపం ఉంది, ఆది మానవుడి రూపం. చూసావు? తట్టుకోలేవు. టీమ్ లీడర్ అంటే ముద్దుగా ఉండాలి, ముద్దపప్పులా ఉండకూడదు, తెలివి ఉండాలి, తల పొగరు ఉండకూడదు, ఫోకస్ ఉండాలి, ఫోజు కొట్టకూడదు. ఇంకా చెప్పాలంటే నాకేదైనా ఇవ్వాలి, నా దగ్గర కటింగ్లు ఇవ్వకూడదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా కంగారు పడే టీం లీడరు, అతిగా కకృతి పడే జడ్జి సుఖపడినట్లు చరిత్రలో లేదు. అదిరిపోయింది భయ్యా నీ స్టైల్, నాకెందుకో పడిపోద్ది అనిపిస్తుంది. ఏంటి ఇలా తిరుగుతుంది? నీ కళ్ళ ముందు ఇలా తిరుగుతుంటే నీకేమనిపిస్తుంది? తిరగాల్సిన ఛానల్ అన్ని తిరిగి ఇప్పుడు నా ముందు తిరుగుతున్నావు అనిపిస్తుంది. కానీ అన్న మీరు SMS ఒకసారే చేశారు, కానీ ఆ రోజు నుంచి శేఖర్ మాస్టర్ అందరికి SMSలు చేస్తానే ఉన్నాడు. ప్రేమ కథా చిత్రం ఉంది కదా మీరు చేశారు, అందులో మీరు దెయ్యాన్ని చూస్తే పారిపోతారు కదా, దెయ్యం పారిపోద్ది. ఇక్కడ ఎంత హ్యాండ్స్ నన్ను పెట్టుకో దొంగ కాదరా మిస్టర్ హ్యాండ్సమ్. శ్రీ సత్య డ్రెస్ చాలా బాగుంది మీది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కాదు అసలు మీ చైర్ ఇటేసుకోవచ్చు కదా, ఎందుకు అటు సైడ్ వేసుకున్నారు? ఎటు వేసుకుంటే ఏమైంది? గణేష్ మాస్టర్ పద్ధతిగా నా చైర్ మగాల సైడ్ వేయండి నేను అడిగాడు కాబట్టి ఇటు వేసారు, మీరు నా చైర్ ఆడాల సైడ్ వేయండి అని మీరు అడిగారు కాబట్టి అటు వేసారు. అది శేఖర్ మాస్టర్ చాలా మంచివాడు. నూరు మూసుకో. 4వ ఎపిసోడ్ కల్లా మీకు తెలిసిపోతుంది. Why you're going after 4 episodes? Go now only. ఒకసారి ఇప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిల పేర్లు అందరూ చెప్పండి. మైథిలి, ఉషా వైభవ్, ఉషా వైబ్స్ పక్కన, అంకిత పక్కన, శ్రీ సత్య పైన, శోభిత, మైథిలి. ఇటు పక్క చెప్పమని. ఒక్క నిమిషం ఆగు. దొరికాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళైనా మొత్తం అందరి పేర్లు చెప్పండి. పండుని నన్ను వదిలేయండి, ఈ వరుసగా చెప్పండి. రెడీ? మధుబాబు. ఓకే, ఇంకా అయిపోయింది, ఇక్కడతో ఆగిపోతుంది. రామ్ రాథోడ్, ఓకే, చరణ్ సాయి. దొరికాడు. ఒకటే చెప్తా, అయ్యా అక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న పిల్లలయ్యా, వదిలేయండి అయ్యా. ఆ పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పారంటే అందరి మీద కన్ను పడింది. చాలా మంచివాడు. ఈజ్ గుడ్ బాయ్. చాలా మంచివాడు. ఈజ్ నాట్ గుడ్ బాయ్, ఈజ్ సైతాన్. శ్రీ సత్యాన్ని నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్, టక్కన ఆన్సర్ చెప్పాలి. ఏంటి? అడగగానే ఆన్సర్ చెప్పాలి. మీ టీం లీడర్ ఎవరు? శ్రీ సత్య. హలో, మీకు మాట్లాడే అర్హత లేదు. మాట్లాడకపోతే మాట్లాడట్లేదు అంటారు, మాట్లాడితే మాట్లాడను. మీరు టైటిల్ కొట్టాలంటే మీ కొరియోగ్రాఫర్ చేయాలి, మాకు అసిస్టెంట్లతో చేసుకో మీరు టైటిల్ కొడతారు. నేనున్నాను, కూర్చో. మా టీం లీడర్ అసలు నువ్వు కూర్చో. పండు నీకే కోరియోగ్రఫీ రాదా? మాకు రాదు. మేడం నేనే కొరియోగ్రాఫర్. మాకు రాదు. మేము వైజాగ్ లో నెల్లూరులో ఈవెంట్లు చేసుకుంటాం కానీ మా కొరియోగ్రఫీ రాదు. వచ్చేదండి సుధీర్ బాబు, ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. గణేష్ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ ప్లీజ్. I want to say something. This
was పాడు performance. థ్యాంక్ యూ. ఇలాగే ఏదో ఒక రోజు ఎపిసోడ్ చెక్కిస్తారు, అది కూడా చించేసిరేస్తావు. ఏయ్ నువ్వు ఫస్ట్ జడ్జి సీట్ లో లేవయ్యా. ఆగండి, నేను స్కోర్ వేసి- గణేష్ చైర్లో నిన్ను చూడలేకపోతున్నాం అది. అయితే మీ చైర్లోకి రానా? అమ్మో, ఇక్కడ చాలా ప్లాన్ చేసుకున్నాడు. కాలు ఇటు వెళ్ళడానికి అటు వెళ్ళడానికి అన్ని ప్లాన్లు వేసుకున్నాడు ఇక్కడ. ఒక్క నిమిషం బాబు, డీలో డాన్స్ చేసే ఛాన్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం, కానీ మీరు దాన్ని సరిగా వినియోగించుకోలేదనిపించింది. ఎవడడిగాడు మిమ్మల్ని అసలు మీరు జడ్జ్ చేసేంత ఉంటే ఒకసారి వచ్చి మీ స్టెప్ వేయండి. ఇది కరెక్ట్. ఒకసారి మీరు లెగండి first. మాస్టర్ మీరు ఒకసారి వేసి లేదండి, చూపించండి. మీరు రండి. మీరు ఒకసారి రండి. వేసి చూపించండి. రండి రండి మంచిగా చెప్పరా? మీలో ఎనర్జీ ఉంది కానీ యాటిట్యూడ్ లేదు. ఒక్క నిమిషం, స్కోరు ఒక్కసారి. అరే అసలు మోనాజీ, వాట్ ఈస్ దిస్ జీ? అది మూసుకుని డాన్స్ చేయి. ఓహో, అంతవరకు వచ్చావా? ఓకే, రెడీ. సాంగ్ అనుకుంటున్నా పక్కన. ప్యాకప్. I want to give marks to Adi. Can I give? Yeah. ఈ సీజన్ ఫస్ట్ 10 మార్క్స్ నాకే రాబోతున్నాయి. కమాన్. హన్సిక గారు, ఆది పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్. మైండ్ బ్లోయింగ్, ద బెస్ట్ జడ్జ్మెంట్. కాదు, హలో, వేసిన 5గురిలో నేనే నంబర్ 1 అని చెప్తున్నారు హన్సిక. ఇప్పటికైనా ఒప్పుకోండి, నా డాన్స్ బెటర్ అని. నేను ఒకటి అడుగుతా, నాలా ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? నేనేం వేసాను? ఇలా జస్ట్ ఏం లేదు, ఇలా చాలా ఫ్రీ మూమెంట్. ఇది బాడీలో ఒక వేవ్ ఉండాలి. నాకు మీరు చేస్తుంటే ఆల్మోస్ట్ వేవ్ ఇల్లే ఇక్కడ ఉన్న వాళ్ళందరికి. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. సీజన్ స్టార్టింగ్ కాబట్టి ఓకే, ప్రీవియస్ ముందుకెళ్ళే కొద్దీ. భయ్యా, ఏంటి కాంపిటీషన్? ఆల్రెడీ 69, వాళ్ళ పక్క వాళ్ళ ముగ్గురు చేసినా 39 వస్తాయి. అంత లేదు, 100కు 100 ఇస్తారు చూసిన తర్వాత. అట్లా ఉన్నాయి మా పర్ఫార్మెన్స్ లో. 100 నీ 100 ఊరుగా. ఒకసారి మన వాళ్ళు లేవండి, మొత్తం అందరూ ఒక్కసారి వాళ్ళని చూస్తూ తొడగొట్టని చెప్తా. రెడీయా? రెడీ 1 2 3 రెడీ. ఇదిగో, మేం గెలిస్తే నెక్స్ట్ వీక్ మీరు వచ్చేటప్పుడు మీసాలు పెట్టుకొని రావాలి, ఓకేనా? ఒకవేళ మేం గెలిస్తే మీరు మీసాలు పెట్టుకొని రావాలి. ఒకవేళ మీరు ఓడిపోతే చున్నీలు చీరలు కట్టుకొని వస్తారా? అది తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు గెలవండి. నమ్మకం లేదు, ఓడిపోతారని భయమా? మీరు గెలిస్తే అరే నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ ఉందా? ఉంది. అమ్మో, చిన్న డౌట్ కొడుతుందిరా. మందుందంటేనే నాకు కొంచెం తేడాగా ఉంది. ఓకే కదా? ఓకే. నీ మీద నమ్మకంతో చాలా. నా మీద పక్కన పెట్టు, మన మీద. మాస్టర్, ఇది ఫిక్స్. మేము గెలిస్తే మాత్రం వాళ్ళు మీసాలు పెట్టుకోవాలి, వాళ్ళు గెలిస్తే మేము చున్నీలు చుట్టుకొని వస్తాం. వీళ్ళు మీసాలు పెట్టుకొని వస్తారు. ఓన్లీ చున్నీలా? చున్నీలు విత్ లిప్స్టిక్. సరే, చున్నీలు విత్ లిప్స్టిక్ అంతవరకు. మరి మా దగ్గర లిప్స్టిక్ నేను ఇస్తా. లిప్స్టిక్ మీది ఇస్తారా? ఎనీ ఒపీనియన్స్ ఫ్రమ్ ది అపోనెంట్స్? ఏదో చేసేస్తాం అని వెయిట్ చేసాం. బట్ యూ డిడ్ రియలీ వెల్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు సీ అ లాట్ ఫ్రమ్ యూ అండ్ అమేజింగ్ డాన్సర్ యు. సీత అని మన 4th జడ్జి. మన బేబీ సినిమాలో ఆనందం ఎవరకుండా బాధపడడానికి, విరాజ్ సుఖపడడానికి ఆవిడే కారణం. ఆవిడ మెయిన్. ఆవిడ లేకపోతే సినిమా సాఫీకి వెళ్ళేది. సుధీర్ బాబు అన్న కోసం ఒక సాంగ్. మంచి పాట. శ్రీ సత్య పాడుతుంది మాస్టర్ నా బదులు. చాలా బాగా. ఎవరో ఒకరు, నువ్వు కానీ శ్రీ సత్య కానీ ఎవరో ఒకరు. కొత్తగున్నా హాయ్ నువ్వా, మత్తుగున్నా మాయ నువ్వా, రమ్మన్నా బొమ్మన్నా. అక్క ఇప్పుడు వస్తా. ఇంకో రౌండ్ వేసుకుంటా.
జడ్జెస్ కి చెప్తున్నాను, మధుబాబు అన్న చున్నీతో బాగాడు చూసుకొని మార్కులు ఇవ్వండి. కాదు ఆడేంటి అక్కడికి వెళ్ళాడు? 27. దమ్ముందా మీ టీంలో ఎవరికైనా దమ్ముందా? అరే రండివా, అరే దమ్ముంటే రండి. అరే నువ్వే టీం రా? అందరినీ అన్ని టీం, మనం ఏ టీం మంది? ఇక్కడ యశోద్ కృష్ణ కంపోజ్ చేసేది ఎవరు? మీ అసిస్టెంటా? నీ కంటెస్టెంట్ పేరేంటి? శోభిత నా కంటెస్టెంట్ మాస్టర్. కొరియోగ్రాఫర్ శోభిత. నువ్వెప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యారా? నువ్వు లేస్తావా? పబ్బులో ఏం జరిగిందో మొత్తం గప్పు గప్పు చేయమంటావా? రాసుకో మాస్టర్. మొన్న పబ్బులో సుదర్శన్, పండు వీళ్ళందరూ పబ్బుకి వెళ్ళారు మాస్టర్. ఎవరెవరు? పండు గాడు, ఇంకా పండు, సుదర్శన్. సత్య 29 మేము తెచ్చుకుంటాం. ఏంటి సత్య చియా రాత్రి నువ్వు ఆఫ్టర్ 9:30 ఎవరికి మెసేజ్ చేసి ఎక్కడికి వెళ్ళావు? నేను ఎవరు చేస్తే నీకు ఎందుకు? నీకు నా మీద అంత ఇంట్రెస్ట్ నీకు? ఈయన రాత్రి 9:30 తర్వాత కచేరీ స్టార్ట్ చేసి ఏం భయపడుతున్నావు చెప్పడానికి? చెప్పు. అమ్మాయిలకి మెసేజ్ చేసి సరే కాంప్రమైజ్. ఆహా, మరి చెప్పిన తర్వాత కాంప్రమైజే. సరే నువ్వు ఎవరికి మెసేజ్ చేసి రమ్మన్నావు? నా గురించి మీకు బాగా తెలుసు. నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను రా. పండు ఏం తీయటం కాదు. నీ కంటెస్టెంట్ ఎక్కడ ఉన్నాడు? వెళ్ళిపో, కూర్చో. అతనికి ఏమన్నా నేర్పించడానికి దండం పెడతా. Nandu, there's a special request. చెప్పండి. మీరు అడగాలే కానీ ఏదన్నా చేసేస్తాం హన్సిక గారు. మీరు చెప్పండి. Pandu is trying to bribe the judges here. So he's saying all this, please, I've not eaten food, I'm doing so much mehnat, you give me 30, madam, 30. హన్సిక గారు నో ప్రాబ్లం. హీస్ ఆల్వేస్ లైక్ దట్. బెగ్గర్. అయినా వాళ్ళ అసిస్టెంట్ కొరియోగ్రాఫ్ చేస్తే ఈయన ఎందుకు తిండి మానేయడం? ఆయన కాదు కదా కొరియోగ్రాఫ్ చేసింది. Correct. So we'll remember this during the scores. బట్ హీస్ ఆల్వేస్ బెగ్గింగ్ ఫర్ స్కోర్స్. ఇది చాలా తప్పు. నేను అడిగింది ఏంటంటే, Did you call the judge tappo? నో మ్యామ్, నేను అంటుంది You boy. పండు తరపున ఐఎమ్ సారీ. Where is his artist? ఆడు వెళ్ళిపోయాడు ఈడి దెబ్బకి. హీస్ ఆర్టిస్ట్ ఇస్ విత్ హిస్ కొరియోగ్రాఫర్. Oh, so who is he? Dummy pisa. హన్సిక వన్స్ అగైన్ పండు తరపున ఐఎమ్ సారీ అండ్ ఐ లవ్ యూ. And I hate you. హన్సిక ఐ లవ్ యూ సో మచ్. Pove. హన్సిక గారు, మూవింగ్ ఆన్. హన్సిక గారు 2 పర్ఫార్మెన్స్లు అయ్యాయి. 2 స్కోర్లు కలిపితే 49. ఇంకా వాళ్ళ స్కోర్స్ తో బాయ్స్ స్కోర్స్ కి కాంపిటీషన్ అవ్వాలంటే ఇంకో 20 మార్క్స్ వస్తే 69, 21 వస్తే విన్ అయిపోయినట్టు. మరి ఆ 21 మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకుంటారా లేదా తెలియాలంటే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మొదలు పెట్టాలి. శ్రీ సత్య ఎవరిని పంపిస్తున్నారు? గర్ల్స్ ని నెక్స్ట్ వీక్ రెడీ చేస్తున్నాము. సో మా తరపు నుంచి అందరు కొరియోగ్రాఫర్స్ అందరూ ఒక సాంగ్ చేయబోతున్నారు. మాస్టర్, జడ్జెస్. గర్ల్స్ టీం ఓడిపోయినట్టు అయితే. ఇవన్నీ వద్దా? పెన్సిల్ ఇటువంటి మేసాలు గీయాలి. మీ తరపు నుంచి కంటెస్టెంట్ చేయాలి. కొరియోగ్రాఫర్ చేయడం ఏంటి? కొరియోగ్రాఫర్స్ బాగా చేస్తారు, మాకు తెలుసు. కానీ ఒక్కొక్క కొరియోగ్రాఫర్ కి ఒక స్టైల్ ఉంటుంది కదా మాస్టర్. అలా కుదరదు నాన్న. కంటెస్టెంట్ స్టైలే తెలియాలి మాకు ఇక్కడ. ఏమనుకున్నారు? ఇస్ దిస్ డి స్టేజ్ ఆర్ నెల్లూరు ఈవెంట్ స్టేజ్? సరే అది వెళ్ళి కూర్చోను. ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేసి వస్తున్నాయండి? వెళ్ళి కూర్చో. కాదండి, మేము గెలిచామన్నారు వెళ్ళి కదా. కూర్చో. హన్సిక Pove. మీరు మాస్టర్, మీరు ఆ అమ్మాయి లేచి అడగగానే ఎందుకు డ్రాప్ అయ్యారు? నేను న్యాయం చేస్తా నీకు. కూర్చో. అమ్మాయికా? నీకు చేస్తా, కూర్చో. సరే చూస్తా. ఇప్పుడు మేము గెలిచామని ఒకసారి అన్నారు. కూర్చో. కూర్చో. ఇంకో పర్ఫార్మెన్స్ ఎలా గెలుస్తారు? సిగ్గులేదా నీకు? 3 జరగాలి. మూడో పర్ఫార్మెన్స్ బుద్ధి అమ్మాయి. లేదు నీకు? సిగ్గు లేదా నీకు? ఏంట్రా మధ్యలో నువ్వు ఏవేవో మాట్లాడేస్తున్నావు? బుద్ధి లేదా నీకు? సిగ్గు లేగా నీకు? నువ్వు అంత క్యూట్ గా అడిగితే లేదనే చెప్తారా నేను? మాస్టర్ ఏంటో చెప్పండి. కాదు, మీరు జడ్జెస్ కి రెస్పెక్ట్ ఇస్తారా లేదా? ఇస్తాం. మేము చెప్పింది చేయండి. మాకు ఇచ్చినంత వరకు. మీరు మళ్ళీ వాళ్ళకి అన్ని ఇచ్చేస్తే మేము ఇవ్వలేం. నెక్స్ట్ మా దాంట్లో కూడా ఒకరు లేరు, మా కొరియోగ్రాఫర్ చేస్తారు. అప్పుడు ఓకేనా మాకు కూడా? నేను చెప్తాను అప్పుడు. నువ్వు కాదు జడ్జి, నేను చెప్తాను. ఇప్పుడైతే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నావు. నాకు ఇది నచ్చలా. You can't judge the judge will judge you. Don't trouble the trouble will come and trouble you.
విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద జడ్జెస్, కొరియోగ్రాఫర్స్ వచ్చి మరి పర్ఫామ్ చేస్తే అది మనం ఈ దానికి- ఒక్కసారికే ఛాన్స్ ఇస్తున్నాం, ప్రతిసారి లేదు. మాకు అర్థమైంది, మీ సైడ్ కొరియోగ్రాఫర్స్ అందరూ కలిస్తే మా మధుబాబు అన్న, అంతేనా? సరే ఏదో అనుకో నువ్వు. చెప్పు ఒకసారి చెప్పు. వాళ్ళ కొరియోగ్రాఫర్లు అందరు కలిస్తే నేను నేను అన్నానే అనుకో, నువ్వు ఎలా అంటావు అన్న మాట, నువ్వు ఎలా అంటావు అన్న మాట.